వరుసగా 4 ఓటముల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ శనివారం తిరిగి జూలు విదిలించింది. 245 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విధ్వంసానికి పంజాబ్ బౌలర్లు చేతులెత్తేశారు. దీంతో బౌండరీల సునామీ ఉప్పల్ స్టేడియాన్ని ముంచెత్తింది. అయితే మ్యాచ్ సందర్భంగా ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్వెల్ల మధ్య జరిగిన మాటల యుద్ధం అందరి దృష్టిని ఆకర్షించింది. వీరిద్దరికి తోడుగా స్టోయినిస్ కూడా జత కలవడంతో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. ఈ ముగ్గురు ఆస్ట్రేలియా ప్లేయర్లే కావడం గమనార్హం. మ్యాచ్ అనంతరం మైదానంలో జరిగిన సంఘటనపై ట్రావిస్ హెడ్ స్పందించారు. అది సరదాగా జరిగిన సంభాషణ. సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదు. ఆటలో భాగంగానే అలా జరిగింది. అవి మైదానం వరకే పరిమితం. ఒకరికి ఒకరం బాగా తెలిసినప్పుడు అవతలి వారిలో ఉన్న అత్యుత్తమ ఆటను బయటకు తీసుకొచ్చే క్రమంలో ఇలాంటివి సాధారణంగా జరుగుతాయి అని హెడ్ పేర్కొన్నారు. కాగా 9వ ఓవర్ను మ్యాక్స్వెల్ వేయగా హెడ్ వరుసగా 2 సిక్సులు కొట్టాడు. ఈ క్రమంలో అసహనానికి లోనైన మ్యాక్స్వెల్ బంతిని హెడ్ వైపు విసిరేశాడు. దీంతో హెడ్ సీరియస్ అయ్యాడు.